Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about basic nature of amines. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా సిబిఎస్ఈ ప్రకారం 12th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అమైన్స్ అన్న పార్ట్లో బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్ చూద్దాం. ఓకేనా? సరే, ఈ చాప్టర్లో ఈ అమైన్స్ బేసిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఏంటి అమైన్స్ బేసిక్ నేచర్? అమైన్స్కి బేసిక్ నేచర్ ఉంటుందా అంటే అమైన్స్ బేస్ లాగా బిహేవ్ చేస్తాయా అంటే ఎస్, అమైన్స్ బిహేవ్స్ యాజ్ బేసెస్. హౌ? బికాస్ దే కంబైన్స్ విత్ యాసిడ్స్ టు గివ్ సాల్ట్స్. ఇట్ ఇండికేట్స్ అమైన్స్ ఆర్ బేసిక్. ఎందుకు అలా యాసిడ్స్తో కంబైన్ అయిపోయి సాల్ట్స్ ఇస్తాయి అమైన్స్ అంటే అమైన్స్లో నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దట్స్ వై they are basic in nature, combines with acids and give salt. So simply we can say amines are basic. Nothing but the reason is lone pair, unshared electron pair on nitrogen. Nitrogen paina unshared electron pair ఉంటుంది. అందుకు ఎలక్ట్రాన్ పేరు డోనార్ని లూయిస్ బేస్ అంట, అందుకు బేస్ లాగా బిహేవ్ చేస్తాయి. సో అమైన్స్ ఆర్ బేసిక్. ఓకేనా? హెన్స్ దే కంబైన్స్ విత్ యాసిడ్స్. యాసిడ్స్తో కంబైన్ అయిపోయి టు ఫార్మ్ సాల్ట్స్. యాసిడ్స్తో కంబైన్ అయిపోయి ఏమిస్తాయంట? సాల్ట్స్. ఎలాగో చూద్దాం. అమైన్ RNH2 లేదా అరోమేటిక్ అమైన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అనిలిన్ తీసుకుందాం. బెంజిన్ పైన NH2 ఉంటే అనిలిన్ అంటాం కదా, అమినో బెంజిన్ ఆర్ అనిలిన్. వీటిని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆల్కైల్ అమైన్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేద్దాం, HCl. సో ఏమవుతుందంటే RNH2 ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, సో ఎలక్ట్రాన్ పేరు డోనార్ ఆర్ ప్రోటాన్ యాక్సెప్టార్. H+Cl-, H+ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ బికమ్ RNH3+Cl-. సో ద కాంపౌండ్ ఈజ్ ఆల్కైల్ అమ్మోనియం క్లోరైడ్. ఆల్కైల్ అమ్మోనియం క్లోరైడ్. సో సింప్లీ ఆల్కైల్ అమ్మోనియం హాలైడ్ జనరల్. మరి అనిలిన్ తీసుకుందాం, అరోమాటిక్ అమైన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే ఇది కూడా ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి NH3+ అండ్ Cl-. NH3+Cl-. because of having a lone pair on nitrogen, accept a proton from acid. ప్రోటానిక్ యాసిడ్తో కంబైన్ అయిపోయి ప్రోటాన్ యాక్సెప్ట్ చేసి సాల్ట్స్ ఫామ్ చేస్తాయి. ద నేమ్ ఆఫ్ దిస్ సాల్ట్ ఈజ్ అనిలినియం క్లోరైడ్. అనిలినియం క్లోరైడ్, అనిలినియం అయాన్, క్లోరైడ్ అయాన్. సో దీస్ ఆర్ ది సాల్ట్స్. సో ఒక యాసిడ్తో కంబైన్ అయిపోయి సాల్ట్స్ ఫామ్ చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాటికి బేసిక్ నేచర్ ఉండాలి. హియర్ అమైన్స్ ఆర్ బేసిక్. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ అమ్మోనియం సాల్ట్స్ని ఒక బేస్తో ట్రీట్ చేసావనుకో మళ్ళీ మన ఒరిజినల్ అమైన్ని ఇచ్చేస్తాయి. ఓకేనా? ఇఫ్ ది అమ్మోనియం సాల్ట్స్ alkyl or aryl ammonium salt, if the ammonium salt reacts with a base, they give amines. ఓకేనా? they give amines back అనొచ్చు, కరెస్పాండింగ్ అమైన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, RNH3+Cl-. ఒక బేస్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సిల్ అయాన్తో మెన్షన్ చేద్దాం. NaOH కావచ్చు, KOH కావచ్చు, ఏదైనా కావచ్చు. బేస్ రియాక్ట్ అయిపోతే we get RNH2
అవర్ అమైన్. ఓకే, NH2 కదా, ఒక హెచ్ ఉందిగా, హెచ్ ప్లస్ OH మైనస్, సో వాటర్ వెళ్ళిపోతుంది అండ్ దెన్ Cl మైనస్. సో లైక్ దిస్ అమ్మోనియం సాల్ట్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఏ బేస్ వి గెట్ ఎన్ అమైన్. ఓకేనా, ఇది సరే బాగుంది. సో ఈ విషయాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది, రెండు రియాక్షన్లను బట్టి యాసిడ్తో కంబైన్ అయిపోయి సాల్ట్ ఇస్తుందంటే ఖచ్చితంగా అమైన్స్ బేసిక్ అని. మరి అమైన్ల పరిస్థితి ఏంటంటే ఇవి ఆర్గానిక్ సాల్వెంట్ లైక్ ఈథర్లో ఇన్సాల్యుబుల్ బట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అమైన్స్ వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి. సో ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే చెప్తాను. అమైన్స్ ఆర్ సాల్యుబుల్ in water but not organic solvents like ether. ఈథర్ లాంటి ఆర్గానిక్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వకుండా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అమైన్స్ను అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ వాటి నుంచి సపరేట్ చేయొచ్చు. మన అమైన్లో ఆర్గానిక్ కాంపౌండ్సే, వేరే ఇంకో ఎవరో ఆర్గానిక్ కాంపౌండ్, రెండింటిని గమనిస్తే అమైన్స్ వాటర్లో సాల్యుబుల్ అయిపోయి ఆ అనదర్ ఆర్గానిక్ కాంపౌండ్ వాటర్లో సాల్యుబుల్ అవ్వనివైతే సాల్యుబిలిటీ విత్ వాటర్ అనేటువంటి టెస్ట్ ద్వారా సపరేట్ చేయొచ్చు. వాటర్లో వేస్తే ఇవి సాల్యుబుల్ అయిపోతాయి, ఆ ఆర్గానిక్ కాంపౌండ్ సాల్యుబుల్ కాదు, సో సపరేట్ చేయొచ్చు. ఓకేనా, లైక్ దిస్ వీ కెన్ సపరేట్. క్లియర్? ఓకే, so simply we can say amines can be separate from other organic compounds evaradi which are insoluble in water, which are insoluble in వాటర్. ఓకేనా, అది విషయం. సరే, ఇప్పుడు ఈ బేసిక్ నేచర్ గురించి అసలు ఎలా దాని బేసిక్ స్ట్రెంగ్త్ను మెజర్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అమైన్స్ బేసిక్ నేచర్ను డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కైల్ అమైన్ తీసుకుంటున్నాం, RNH2. దీన్ని వాటర్లో వేద్దాం. వాటర్లో సాల్యుబుల్ అవుతాయి అన్నాం కదా, వాటర్లో సాల్యుబుల్ అయితే ఏమొస్తుందనైనా వాటర్లో ఉన్న H ప్లస్ అమోనియాలోని ఈ అమైన్లోని నైట్రోజన్ దగ్గరికి వస్తుంది. ప్రోటాన్ యాక్సెప్టెన్స్ బికాస్ ఆఫ్ లోన్ పెయిర్. సో RNH3 ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్ ఇవి ఫామ్ అవుతాయి ఆక్వస్ సొల్యూషన్. ఇది ఒక రివర్సబుల్ రియాక్షన్. రివర్సబుల్ రియాక్షన్లో ఏమొస్తుంది, ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ తీసుకుందాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K is equals to ఏంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. సో RNH3 ప్లస్ యాక్టివ్ మాస్ లేదా మోలార్ కాన్సన్ట్రేషన్ అంటాం ఇంటూ hydroxyl ion active mass by RNH2 reactant into ఇంకొక రియాక్టెంట్ H2O యాక్టివ్ మాస్. ఇది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ H2O వాటర్ మాలిక్యూల్ ఇటు పక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే K ఇంటూ H2O ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఓకే K ఇంటూ H2O ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ H2O ఇటు పక్క తీసుకొచ్చాం కదా, సో NH3 ప్లస్ అయాన్ యాక్టివ్ మాస్ ఇంటూ OH మైనస్ అయాన్ యాక్టివ్ మాస్ బై RNH2. ఓకేనా, ఈ వాల్యూని ఏం రాయొచ్చు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇంటూ వాటర్ మోలార్ కాన్స్టెంట్. దీన్ని వాటర్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏం రాయొచ్చు అంటే బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కేబీగా రాయొచ్చు. Therefore, base dissociation constant Kb is equals to RNH3
plus molar concentration into OH minus ion concentration by RNH2 concentration. This is Kb, nothing but base dissociation constant. ఏంటిది? బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్. మరి అమైన్ల బేసిక్ నేచర్ మనం ఎలా మెజర్ చేయొచ్చు అంటే వాటి బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ Kb అండ్ pKb వాల్యూస్ బేస్ చేసుకొని మెజర్ చేయొచ్చు. సో బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ అమైన్స్ can be measured. ఎలా మెజర్ చేయొచ్చు? బేస్డ్ ఆన్ Kb అండ్ pKb వాల్యూస్. బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ Kb అండ్ pKb వాల్యూస్ బేస్ చేసుకొని అమైన్ల యొక్క బేసిక్ నేచర్ను మనం డిటర్మైన్ చేయొచ్చు అంటాడు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇఫ్ Kb ఈజ్ హై, Kb వాల్యూ హైగా ఉందంటే pKb ఈజ్ లో, pKb వాల్యూ లో ఉంటుంది. ఓకేనా? మరి pKb ఏంటి? pKb ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ Kb. సో Kbకి నెగటివ్ లాగరిథం తీసుకుంటే దాన్ని pKbగా రాయొచ్చు, టు ద బేస్ 10. ఓకే, సరే. ఇప్పుడు Kb వాల్యూ ఒక బేస్కు నువ్వు మెజర్ చేస్తే ఈ Kbలు pKbలు, Kb ఎవరికి మెజర్ చేస్తాం? వీక్ బేసెస్కి. అమైన్స్ వీక్ బేసెసే కదా. సో ఈ 100% డిసోసియేట్ అవ్వవు కదా, కాబట్టి రివర్సబుల్ రియాక్షన్ రాసాం కదా. కంప్లీట్ డిసోసియేషన్ జరగదు కాబట్టి ఎంత పర్సెంట్ డిసోసియేషన్ అవుతున్నాయి, బట్ ఈ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఎంత అనేది మెజర్ చేస్తాం. సో ఈ బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూ pKb వాల్యూని గమనిస్తే Kb వాల్యూ ఎక్కువ అవుతుంది, ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? బాగా డిసోసియేట్ అవుతుందని. బాగా డిసోసియేట్ అవుతే మోర్ OH మైనస్లు వస్తాయని. మోర్ OH మైనస్లు వస్తాయంటే మోర్ బేసిక్ అని. అంటే ఒక అమైన్ మోర్ బేసిక్కా లెస్ బేసిక్కా అనేది ఎట్లా చెప్తాము? Kb ఎంత ఎక్కువగా ఉంటే అంత మోర్ బేసిక్, Kb ఎంత తక్కువగా ఉంటే అంత లెస్ బేసిక్. సరే, మరి pKbతో ఎలా? Kbకి pKbకి ఇన్వర్స్లీ రిలేషన్ ఉంటుంది. pKb వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మోర్ బేసిక్, pKb వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత లెస్ బేసిక్. సో ఇఫ్ Kb is high, pKb is low, then the base is strong. చెప్పాం కదా, Kb ఎంత హై ఉంటే అంత బాగా డిసోసియేట్ అయ్యి OH మైనస్ ఇస్తుంది, pKb ఎంత లో ఉంటే అంత స్ట్రాంగ్ బేస్ అని చెప్పాం. అలా అనమాట. అంటే Kb వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/pKb, నథింగ్ బట్ Kb ఇన్వర్స్లీ రిలేటెడ్ టు pKb. ఓకేనా? ప్రపోర్షనల్ టు బేసిక్ స్ట్రెంగ్త్. ఓకేనా? అంటే Kb బేసిక్ స్ట్రెంగ్త్కు డైరెక్ట్లీ రిలేటెడ్గా ఉంటుంది, pKb ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంటుంది. Kb వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ బేస్, లేదా pKb ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ బేస్. ఓకేనా? సరే, ఇది మనకు సింపుల్ రిలేషన్ బేసిక్ స్ట్రెంగ్త్. సరే, బాగుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు pKb ఆఫ్ అమ్మోనియా, అమ్మోనియా pKb తీసుకుంటే, అమ్మోనియా అంటే ఏంటి? NH3 కదా, లోన్ పేరు ఉంటుంది కదా అమ్మోనియాలో నైట్రోజన్ పైన. సో ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ లేదా ఎలక్ట్రాన్ పేరు డొనేటింగ్ ఎబిలిటీ బేసిక్ నేచరేగా. ఎంత ఉంటుందంటే 4.75 ఉంటుంది. ఏంటది? pKb ఫర్ అమ్మోనియా. సరే, మరి అమైన్స్కు అమ్మోనియాతోనే కంపేర్ చేస్తాం. సో pKb ఫర్ అలీఫాటిక్ అమైన్స్. అలీఫాటిక్ అమైన్స్ అంటే ఆల్కైల్ NH2, ఆల్కాన్ అమైన్స్ అని కూడా చెప్పచ్చు.
వీటికి 4.75 కంటే తక్కువగా ఉంటుంది. 4.75 కంటే తక్కువ. ఎందుకలా? ఇక్కడ నైట్రోజన్ పైన లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఆల్కైల్ గ్రూప్ అనేది ఏంటి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ రిలీజింగ్. ఈ ఆల్కైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ వలన నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ అయితే తొందరగా ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది, లేదా తొందరగా ఎలక్ట్రాన్ పేరు ఇవ్వగలదు. అంటే మోర్ బేసిక్. ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ బేసిక్ నేచర్, ఎలక్ట్రాన్ పేరు డొనేటింగ్ ఎబిలిటీ బేసిక్ నేచర్. ఓకేనా? ఎప్పుడైతే నీకు ఆల్కైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తుందో, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇస్తుందో, నథింగ్ బట్ ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటాం. ఏం ఎఫెక్ట్ ఇది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఎఫెక్ట్, ప్లస్ ఐ ఎఫెక్ట్. దానివల్ల నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ అవుతుంది. ఎప్పుడైతే నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్ అవుతుందో, అంత మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీని హ్యాండిల్ చేయలేదు నైట్రోజన్. సో వెంటనే ఎలక్ట్రాన్ పేరు ఇవ్వడమా, లేదా ప్రోటాన్ దొరికితే యాక్సెప్ట్ చేయడమా? నథింగ్ బట్ అమ్మోనియా కంటే అలీఫాటిక్ అమైన్స్ మోర్ బేసిక్. ఓకే, సరే. మరి అరోమాటిక్ అమైన్స్ చూస్తే, సో మోర్ బేసిక్ అన్నాం. బేసిక్ నేచర్ మోర్, బేసిక్ నేచర్ మోర్ అంటే పీకేబీ లెస్, అందుకు అమ్మోనియా కంటే తక్కువ, 4.7 కంటే తక్కువ. సరే, పీకేబీ ఫర్ అరోమాటిక్ అమైన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 4.75. 4.75 కంటే ఎక్కువ అరోమాటిక్ అమైన్. అంటే ఒక అరోమాటిక్ రింగ్ తీసుకుందాం, బెంజిన్ రింగ్ తీసుకో, అనిలిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే, బెంజిన్ విత్ NH2, ఇది ఒక అరోమాటిక్ అమైన్. ఓకేనా? ఇక్కడ ఈ అరోమాటిక్ రింగ్ నేచర్ ఏంటంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్. అంటే నైట్రోజన్ పైన ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని, ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదా లోన్ పెయిర్ని కాన్జుగేషన్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ పెయిర్ ఇక్కడికి, ఇవి ఇక్కడికి, ఇవి ఇక్కడికి, ఇవి ఇక్కడికి, లైక్ దిస్. అంటే ఆ లోన్ పెయిర్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్, ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని నైట్రోజన్ పైన తగ్గిస్తుంది. ఎప్పుడైతే నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిస్తుందో, నైట్రోజన్కు ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తగ్గిపోతుంది. నా దగ్గర దండిగా ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్ నీకు ఇస్తాను రా అనలేదు. ఎందుకంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని ఫినైల్ గ్రూప్ విత్డ్రా చేస్తూ ఉంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటాం, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్తుంది, ఉన్నది కాకుండా ఆల్కైల్ మళ్ళీ ఇస్తుంది. అప్పుడు మోర్ అవుతుంది, తొందరగా ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది. మోర్ బేసిక్. అరోమాటిక్ అమైన్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ వల్ల లెస్ బేసిక్. అంటే ఇప్పుడు నువ్వు బేసిక్ స్ట్రెంత్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే, అలీఫాటిక్ అమైన్స్, అమ్మోనియా, అరోమాటిక్ అమైన్స్ గమనిస్తే మోర్ ఎవరంటే అలీఫాటిక్ అమైన్స్, లెస్ ఎవరంటే అరోమాటిక్ అమైన్స్. కారణం ఏంటి? అలీఫాటిక్ అమైన్స్లో ఏముంది? పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ రిలీజింగ్. అరోమాటిక్ అమైన్స్లో నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్. ఇందువలన అలీఫాటిక్ అమైన్స్ మోర్ బేసిక్ దాన్ అమ్మోనియా, అరోమాటిక్ అమైన్స్ ఆర్ లెస్ బేసిక్ దాన్ అమ్మోనియా. దిస్ ఈజ్ జనరల్ introduction about or general explanation about basic nature of amines. Amines basic nature పైన సింపుల్ అండ్ జనరల్ ఇంట్రొడక్షన్ లేదా జనరల్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఇది చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే అమైన్స్ బేసిక్ నేచరు అమైన్ల స్ట్రక్చర్కు ఎలా రిలేట్ అయ్యి ఉంటుంది అది చూద్దాం. అలీఫాటిక్ అమైన్స్, అమ్మోనియా ఈ రెండు కంపేర్ చేద్దాం. ఎందుకు అవి మోర్ బేసిక్ అవుతున్నాయి? Based on its structure, not only inductive effect, there is the salvation effect, steric factor, number of factors ఉన్నాయి. సో ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకుని అమ్మోనియా కంటే అలీఫాటిక్ అమైన్స్ ఎలా మోర్ బేసిక్, అలీఫాటిక్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా, అరోమాటిక్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా ఇవి ఎందుకు లెస్ బేసిక్ అయ్యాయి. ఇలా స్ట్రక్చర్ బేస్డ్ బేసిక్ నేచర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, నాట్ ఫస్ట్ న్యూ వ్యూయర్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్
నీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్, బట్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.